జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట దొంగలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. ఇళ్లతో పాటు దేవాలయాలను కూడా వదలట్లేదు. తాజాగా ధర్మపురి పట్టణంలోని ధర్మపురి ప్రాంతాల్లో నిన్న బీభత్సం సృష్టించారు. ధర్మపురి ఉన్నటువంటి అక్కపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దాదాపు 4 కిలోలకు పైగా వెండిని అపహరించారు. అందులో ఉన్నటువంటి నగదు కూడా అపహరించారు. మరోవైపు అనంతరము పక్కనే ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కూడా దొంగలు అపహరించినటువంటి సందర్భం. మొత్తంగా అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ధ్వంసం చేసినట్టు మనకు తెలుస్తోంది. పోలీసులు అయితే ఈ ఘటనపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తంగా ఇళ్లలో చోరులతో పాటు ఇటు దేవస్థానాలపైన కూడా దొంగలు, అలాగే ఇటు వ్యవసాయ మోటార్లను కూడా వదలట్లేదని మనకు అర్థమవుతోంది. ఇక మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల ఇవాళ ప్రధానంగా ఒక వర్గం మరొక వర్గం తమను దాడి చేసింది, తమను ఇష్టానుసారం మాట్లాడారంటూ వారంతా కూడా ఇవాళ రోడ్డుపై బైఠాయించారు. ఎందుకంటే 3 రోజుల క్రితం జగిత్యాలలోని టిఆర్ నగర్ ప్రాంతంలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో ఒక వర్గం తమను దూషించింది, తమపై దాడికి పాల్పడింది, మహిళలను చూడకుండా కొట్టారంటూ వాళ్ళంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవట్లేదు అనేటువంటిది వీళ్ళ వాదన. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల పట్టణంలోని చౌరస్తా వద్ద వారంతా కూడా ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తాము మరింత ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పడం జరిగింది. ఇక కొండగట్టు ఘాట్ రోడ్డు పై నుంచి వస్తున్నటువంటి ఒక ఆటో బోల్తా పడింది. గోదావరికి నుంచి వచ్చినటువంటి భక్తులు సొంత ఆటోలోనే వారంతా కూడా కుటుంబ సభ్యులు రావడం జరిగింది. అయితే దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో కిందికి చేరుకుంటామనేటువంటి క్రమంలో ఒక నిమిషం లోపే ఆటో మరి బ్రేకులు ఫెయిల్ అయ్యాయో లేకుంటే అదుపు తప్పిందో తెలియదు, కానీ ఆటో అయితే బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. ఆటో మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది. అయితే వారందరినీ జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడ్డ వారంతా కూడా గోదావరి కని ప్రాంత వాసులుగా గుర్తించారు. అయితే వారు దర్శనం చేసుకొని వస్తున్నటువంటి క్రమంలో ఆటో మరి బ్రేకులు ఫెయిల్ అయినట్టుగానే ఇప్పటివరకు పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తానికి తీవ్ర గాయాలేం కాకపోయినప్పటికీ ప్రాథమికంగా అయితే వారికి జగిత్యాల ప్రాథమిక ఏరియా హాస్పిటల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో శుక్రవారం ధర్నా చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విత్తన బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అనుకు చెప్పుకునే రేవంత్ రెడ్డి 4 లేబర్ కోడ్ల వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.